సినిమాలో డైలాగ్‌ను తన నోటి నుండి పలికి తర్వాత ఆహ్, డిజిటల్ మీడియాలో సంచలనం సృష్టించిన 'కుర్చీ తాత' అని పేరు తెచ్చుకున్న తను ఈరోజు పరమపదించడం జరిగింది. దీనికి సంబంధించి కొద్దిమంది చాలా తీవ్ర బాధను వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వారికి సంబంధించి కూడా వారి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పేసి వారు చెప్తున్నారు. అంతేకాకుండా ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసేందుకు వారు శ్రీకారం చుట్టడం జరిగింది. దీనికి సంబంధించి వైజాగ్ సత్యం మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అసలు 'కుర్చీ తాత'తో మీకున్న అనుబంధం ఏంటి? ఎన్ని సంవత్సరాలుగా మీరు ఆయనతో కలిసి ఉన్నారు? తర్వాత ఎన్ని ప్రోగ్రామ్స్ చేశారు? ఈరోజు ఆయన పరమపదించడం జరిగింది. కుచితాది నాది తండ్రి కొడుకుల బంధం. ఈ బంధం కరోనా టైంలో ఏర్పడింది. కృష్ణకాంతి పార్క్ ఈసోగూడలో ఆయన కూర్చొని డైలాగులు వదులుతుండేవాడనమాట. అవి నేను విని అబ్బా! ఎంత బావుంది ఆయన కంఠం. కళా వాచస్పతి జగ్గయ్య గారిలాగా ఉందని చెప్పి ఆయన్ని నేను ఎంకరేజ్ చేయడం జరిగింది. మా టీమ్ మీ అందరికి తెలుసు కదా! నేను, ఉప్పల్ బాలు, బషీర్ మాస్టర్, లోకల్ పిల్ల మాదొక టీము. మా టీమ్‌లోకి నేనే తీసుకెళ్ళాను. మాతో పాటు ఈవెంట్స్‌కి, ఇంటర్వ్యూస్‌కి అన్నిటికి తీసుకెళ్ళాను. ఒకసారి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారి దగ్గరికి కూడా తీసుకెళ్ళాను. ఆయన కంఠం నచ్చి ఆయన డైలాగు 'గుంటూరు మిర్చియే గుంటూరు కారం' మహేష్ బాబు సినిమాలో పెట్టడం జరిగింది. ఈ మధ్య కాలంలో ఉస్తాద్ భగత్ సింగ్‌లో కూడా పెట్టడం జరిగింది పవన్ కళ్యాణ్‌లో. సో, 'నభూతో నా భవిష్యత్' అన్నట్టుగా ఆయన పేరు 'ఆకాశమే హద్దు' అన్నట్టుగా ఎళ్ళిపోయింది. సో, ఇంతలోనే మొన్న మే 19థ్ ఏమైందంటే ఆయన బాడీ ఫుల్‌గా డీహైడ్రేట్ అయిపోయింది సన్ స్ట్రోక్ కారణంగా. కృష్ణకాంత్ పార్క్‌లో పడిపోయి కొట్టుకుంటున్నాడు కింద. అప్పుడు నేనెళ్ళి వాటర్ బాటిల్ ఇచ్చి వాటర్ తాగించి ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ భార్య, కూతురికి అప్పజెప్పడం జరిగింది. 1:00 వరకు ఉన్నాను. మళ్ళీ ఆ ప్రాబ్లమ్ రావచ్చేమో అని చెప్పి. బాగానే ఉన్నాడు. బటర్ మిల్క్ ఇచ్చాను. అంతా బావుంది. మా డ్యాడీ "ఏం కావాలి మీకంటే" "నాకు టేబుల్ ఫ్యాన్ తీసుకురా బయట పడుకుంటాను వరండాలో" అంటే, "మరి ఇప్పుడు నైట్ 12, 1 గంట అయింది. ఇప్పుడు దొరకవు. షాప్‌లో ఉండవు. రేపు నేను మే 20 కదా! రేపు తీసుకొస్తానన్నాడు." నెక్స్ట్ డే మే 20 లేచాడు, స్నానం చేసుకున్నాడు, బట్టలేసుకున్నాడు. అన్నం తిన్నాడు. ఏం వండాలని ఆళ్ళ భార్య అడిగితే నాకు పప్పు కావాలి అన్నాడంట. అన్నము, పప్పు వండింది తిన్నాడు. అంతా అయింది. 5:00కి ఇంక ఫుల్‌గా బాడీ డీహైడ్రేట్ అయిపోయి ఆళ్ళ భార్యని గట్టిగా పట్టుకొని చనిపోవడం అనేది జరిగింది. అంటే స్ట్రోక్ వచ్చిందని చెప్పి చాలామంది చెప్తున్నారు. నిజంగా స్ట్రోకే వచ్చిందా? లేకపోతే కేబీఆర్ అంటే ఈ కృష్ణకాంత్ పార్క్‌లో పడిపోయారని చెప్తున్నారు. సన్ స్ట్రోక్ వచ్చింది. బాడీ డీహైడ్రేట్ అయింది. ఆయన లోపలున్న పార్ట్స్ ఎప్పుడో పాడైపోయినాయి. డాక్టర్స్ ఎప్పుడో చెప్పేసారు. మల్టీ ఆర్గాన్స్ లైక్ లంగ్స్, లివరు, కిడ్నీ, బ్రెయిన్ ఇవన్నీ చాలా ఎఫెక్ట్ అయ్యి ఉన్నాయి. ఇంతకుముందే ఉన్నాయి. ఇంక ఈ సన్ స్ట్రోక్ రావడంతో ఇంక పూర్తిగా చనిపోవడం అనేది జరిగిందండి. చాలా మంచి వ్యక్తి అందరికీ తెలుసు కదా! అందరితో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. నన్ను అయితే ఒక కొడుకులా చూసుకునేవారు. నేను ఆయన్ని ఒక తండ్రిలా చూసుకునేవాడిని. మా టీమ్ అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. మొన్నే ఉప్పల్ వాళ్ళు మేమంతా మా టీమ్ అందరం వచ్చి వాళ్ళ ఇంట్లో సరుకులన్నీ ఏసి వాళ్ళకి డబ్బులిచ్చాము. మేము ఆయన్నెప్పుడు కనిపెడుతూనే ఉన్నామసలు. మేమెప్పుడు ఆయన్ని వదులుకోలేదు. మా టీమ్ మెంబర్ కాబట్టి. దురదృష్టవశాత్తు 64 ఏండ్ల వయసులో ఆయన చనిపోవడం అనేది జరిగింది. ఇప్పుడు ఇక్కడ కార్యక్రమాలు గూడా మేము చాలా బాగా చేస్తున్నాం. ఘనంగానే చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకి పాపం ఏం డబ్బులు లేవు, రూపాయి లేదు వాళ్ళ ఇంట్లో చిల్లు కావాలి. మొత్తం నేనే అంతా ఈ బాధ్యత అంతా భుజాల మీద యేసుకున్నాను. వాళ్ళకి వీళ్ళకి ఫోన్‌లు చేసి, ముఖ్యంగా మన 'పరేషాన్ బాయ్స్' కొంచెం మాట్లాడమ్మా. అంటే చాలామంది వస్తున్నారా? సినిమాకి సంబంధించి కావచ్చు, ఇండస్ట్రీకి సంబంధించి కావచ్చు, డిజిటల్ మీడియాకి సంబంధించి కాదు, ప్రముఖులు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఈరోజు కార్యక్రమాలు చేస్తారు. లేదండి. సినిమా ఇండస్ట్రీ నుంచి, టీవీ ఇండస్ట్రీ నుంచి ఎవరు రాలేదు. నేను పెట్టిన వీడియోలు తెలుసు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఎళ్ళిపోయినాయి. ఆంధ్ర నుండి అమెరికా వరకు ఎళ్ళిపోయినాయి. ఆ సోషల్ మీడియా తరపు నుంచి నేను, బషీర్ మాస్టర్ గారు, లోకల్ పిల్ల మేమందరం వచ్చాము. కార్యక్రమాలన్నీ చేస్తున్నాము. ఇమ్రాన్ ఖాన్‌కి, 'పరేషాన్ బాయ్స్‌కి' నేను లొకేషన్ పెట్టాను. ఆయనే వస్తా అన్నాడు. వచ్చాడు. ఎంతవుతది ఏంటని చెప్తే ఒక 20, 30 వేలు అవుతదంటే 30,000 క్యాష్ ఇచ్చి ఎళ్ళడం జరిగింది నిన్న. ఈరోజు కార్యక్రమాలకు అది యూజ్ చేసుకుంటాం. అలాగే నేను 'దివ్యల మాధురి' గారు 'బిగ్ బాస్' ఆమెకి కాల్ చేశాను. వాళ్ళ హస్బెండ్‌తో కూడా మాట్లాడాను. ఎమ్మెల్సీ శ్రీనివాస్ గారితో, దువ్వాడ శ్రీనివాస్ గారితో. వాళ్ళు కూడాను మొత్తము ఈ టెంట్లు, కుర్చీలు, అది బాడీ పెట్టుకునే ఫ్రీజర్ ఏసీ, తర్వాత పెద్ద పెద్ద టబ్బులు వీళ్ళు ముస్లిమ్స్ కదా! టబ్బుల్లో వేడి నీళ్ళు మరగబెట్టి స్నానం చేయిస్తారు. అవన్నీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారండి. నేను కూడా చాలా డబ్బులు ఖర్చు పెట్టాను. లోకల్ పిల్ల కూడా ఒక రూ. 1000 ఇచ్చింది. అలాగా అందరూ ఎంతిస్తే అంత 1000 ఇస్తే 1000, 500 ఇస్తే 500 ఆ! అంతా ఒక దగ్గర జమ చేసి కార్యక్రమాన్ని అయితే మాత్రం చాలా గ్రాండ్‌గానే చేస్తున్నాం. ఇప్పుడు 1:00కి ఇక్కడ మా పంజాగుట్టలో శ్మశాన వాటికలో చేస్తామనమాట కార్యక్రమం. ఒక గొయ్యి తీసి అందులో వేస్తాం. ఖననం చేయడం జరుగుతుంది. ఇప్పుడు మేము ఒక్కళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము. వాళ్ళ సిస్టర్స్ వరంగల్‌లో ఉన్నారు. వాళ్ళింక రాలేదు. ఇప్పుడు 12, 1 వరకు చూసి తీసుకెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. మత పెద్దలు కూడా వస్తారిప్పుడు. వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు ముస్లిం మత పెద్దలొచ్చి చేస్తారండి. మేమైతే ఎక్కడ ఏ లోటుపాటు లేకుండా అంతా మీరు చూస్తున్నారు కదా!
మేము చేయాల్సినవన్నీ కూడా మేము చేస్తున్నామండి. వదిలేయలేదు మేమైతే బషీర్ మాత్రం. గారు అంటే ఈ కుర్చీ తాతకి ఎంతమంది పిల్లలు ఉన్నారు? భార్య, పిల్లలు, వారి కుటుంబ సభ్యుల సంఖ్య ఎంత అసలు? ఇక్కడ ఎన్నాళ్ళ నుండి ఉంటున్నారు? అసలు ఆయన పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? కుర్చీ తాతది యాక్చువల్‌గా వరంగల్. ఆయన పేరు అహమ్మద్ పాషా. షేక్ అహమ్మద్ పాషా. ఆయనకి ముగ్గురు కొడుకులు, ఒక కుమార్తె. ముగ్గురు కొడుకుల్లో ఒక కొడుకుని మొన్నే మర్డర్ చేసేసారు. యేసుగూడ చెక్ పోస్ట్ దగ్గర ఏవో గొడవలు, ఘర్షణలు. గాంధీ హాస్పిటల్‌లో చనిపోవడం జరిగింది. మొన్ననే సంవత్సరీకం కూడా చేశాము. ఇంకా మిగిలింది ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. ఒక కొడుకు వచ్చేసి పువ్వులు అమ్ముతాడనమాట మేడ్చల్లో. ఇంకో కొడుకు పటాన్ చెరువు దగ్గర దౌలతాబాద్‌లో ఏదో సెంటరింగ్ పని చేసుకుంటాడు. కూతురు ఇక్కడే ఉంటది యూసఫ్‌గూడలో. ఆమె వచ్చేసి ఇక్కడ ఇన్ఫోసిస్ కంపెనీలో హౌస్ కీపింగ్ చేస్తదనమాట వర్కు. సో, కూతురుతోనే ఆయన ఉంటాడనమాట ఎప్పుడు గూడాను. గతంలో ఆయన చేసిన వర్క్ అంటే మోటార్ ఫీల్డ్‌లో ఉండేవాడట. లారీల్లో పనిచేసేవాడు. కూరగాయలు అమ్మేవాడు. చాలా చాలా పనులు చేశాడాయన. కష్టపడి పిల్లల్ని పెంచుకొని పెళ్ళిళ్ళు చేశాడు. వాళ్ళకి పిల్లలు ఇప్పుడు మనవలు. కానీ వాళ్ళకి ఆస్తులైతే ఎక్కడ లేవు. వరంగల్‌లో గాని, హైదరాబాద్‌లో గాని ఎక్కడ కూడా సెంటు భూమి కూడా లేదు. ఇది వాళ్ళ కుటుంబ నేపథ్యం అండి. హ్మ్. అంటే ఎలా తను అంటే పరిస్థితి ఎట్లా ఉంది? అసలు ఏం చేస్తే వారికి బాగుపడుతుంది? లేదంటే వారి కుటుంబాల సభ్యులకి మీరేమైనా అండగా ఉంటారా? సినిమాలో ఏమైనా అవకాశాలు వచ్చినాయా? లేదంటే డ్రామాలు గాని మీదే అంటే లైక్ సినిమా సీరియల్ ఆర్టిస్ట్ గాని? ఆయన్ని సెలబ్రిటీ చేసింది నేనే. అందరికి తెలుసు. మీడియా మొత్తం తెలుసు. ప్రజలందరికీ తెలుసు. ఆయన సమ్మన్ గద్దర్ తీసుకెళ్ళడం కానించి, పెద్ద పెద్ద ఎంట్రీల్లో కూర్చోబెట్టడం, పెద్ద పెద్ద ఈవెంట్‌లకు తీసుకెళ్ళడం, ఇంకా టీవీ షోలు 'శ్రీదేవి డ్రామా కంపెనీ', 'జబర్దస్త్' వాటికి తీసుకెళ్ళడం. చాలా చేశాను నేను. కానీ ఇప్పుడు ఆయన ఆరోగ్యం బాగోలేదనమాట. గతంలో ఇప్పుడు మొత్తం తాగేయడం వల్ల ఆయన మల్టీ ఆర్గాన్స్ అని ఫెయిల్ అయిపోయాయి. ఇంతకుముందు చెప్పినట్టు లంగ్స్, లివర్, కిడ్నీ ఇవన్నీ బ్రెయిన్ కూడా అప్ అండ్ డౌన్ అవ్వడం. ఈ దీనికి తోడు సన్ స్ట్రోక్. ఈ సంవత్సరం ఎండలు ఎంత ఘోరంగా ఉన్నాయండి అసలు. రాజస్థాన్ థార్ ఎడారికెళ్ళలో ఎలా ఉంటాయో అలా ఉన్నాయి ఇక్కడ. 45 డిగ్రీస్, 46 డిగ్రీస్ కూడా అయిపోతుంది హైదరాబాద్. సో, సన్ స్ట్రోక్ వల్ల చనిపోవడం జరిగింది. ఒకవేళ ఆయన బతికున్నట్టయితే ఖచ్చితంగా ఇంకా మంచి మంచి అవకాశాలు వచ్చేవి. ఆయన టాలెంట్‌ని బట్టి వచ్చేవి. కానీ దురదృష్టకరం అనమాట. మా టీమ్‌లో వాళ్ళు మాత్రం మొదటి నుంచి లాస్ట్ వరకు అండగానే ఉన్నాం ఆయనకి. స్టార్టింగ్ నుంచి. ఆ కరోనా టైం నుంచి ఇప్పటిదాకా. ఆ డైలాగ్ ఒక్కటే ఆయనని పాపులర్ చేసింది. మిగతా డైలాగ్స్ ఏమైనా చెప్పేవారా ఆయన? ఆయన ఎక్కువ పాలిటిక్స్ మాట్లాడేవారండి. టీఆర్ఎస్ పార్టీ కోసం, రేవంత్ రెడ్డి గారి కోసం. అక్కడ చంద్రబాబు నాయుడు అంటే చాలా ఇష్టం. చంద్రబాబు నాయుడుని బాగా పొగిడేవారు. రాజకీయాలు మాట్లాడతారు ఆయన. బిజినెస్ కోసం మాట్లాడతారు. ఫిల్మ్ ఇండస్ట్రీ కోసం మాట్లాడతారు. తర్వాత ఈ చరిత్ర, ఇండియా చరిత్ర ఏది చెప్పమని చెప్పిస్తారాయన. అన్నీ తెలుసు. ఈజ్ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్. ఇంటర్ ఏ గ్రేడ్‌లో పాస్ అయ్యాడనమాట. ఉస్మానియా యూనివర్సిటీలో 1980లో అనమాట. ఇంకా ఆయన దగ్గర నుండి మేము కొన్ని కొన్ని నేర్చుకునేవాళ్ళం తెలియని విషయాలు గూడా. హ్మ్. నేనంటే చాలా ఇష్టం. ఎక్కడున్నా ఆయన మొబైల్‌లో మాత్రం నా నంబర్ రాసుకునేవాడు సిగరెట్ పెట్టె మీద. ఎక్కడున్నా ఫోన్ చేసేవాడు. "ఎక్కడున్నావు బేటా? సచ్చా ఎక్కడున్నావు? బాయ్" అనేవాడనమాట. మొదటి సినిమా కావచ్చు, లేదంటే అవకాశం ఎప్పుడిచ్చారు మీరు? లేదంటే ఆయనలో చూసిన ఆ డైలాగ్ గాని ఏంటి? తమన్ గద్దర్‌ని నేను తీసుకెళ్ళాను ప్రసాద్ ల్యాబ్స్‌లో. ఆయన వాయిస్ తీసుకున్నారు. నచ్చింది. ఇంకా సినిమాలో పెట్టేసారు. ఆయన రూ. 20,000 ఆర్థిక సహాయం చేయడం అయితే జరిగిందండి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆ డైలాగ్ నచ్చేసి 'దేవిశ్రీ ప్రసాద్', పవన్ కళ్యాణ్ గారి సినిమా మొన్న వచ్చింది కదా! 'ఉస్తాద్ భగత్ సింగ్' అందులో కూడా పెట్టడం జరిగింది. ఇంకా అవకాశాలు వస్తున్నాయి. నాతో కాంటాక్ట్ అవుతున్నారు. మొన్న కూడా ఆయన నేను రామానాయుడు స్టూడియోకి తీసుకెళ్ళడం జరిగిందనమాట. ఒక చిన్న వాయిస్ కోసం అనమాట. ఏదో ఒక చిన్న దీనిలాగా తీస్తారు. ఏందది షార్ట్ ఫిల్మ్ కాకుండా ఏమంటారు ఇంకా దాన్ని? వెబ్ సీరీస్. వెబ్ సీరీస్ తీస్తున్నాము. ట్రైన్‌లో నిలబడి ఏదో డైలాగ్ ఏసే డైలాగు. అది చెప్పమన్నారు. ఆ డైలాగ్ ఏంటంటే, కుర్చీ మడతపెట్టే రోజులు ఎప్పుడో పోయి, కుర్చీలో పడ్డ రోజులు నాకిప్పుడొచ్చాయి అనే డైలాగ్ అనమాట అది. నా వల్ల ఇప్పుడు ఏం కాదు అమ్మా అంటాడనమాట. అది కూడా ఇప్పుడు షూటింగ్ ఉందనమాట. మరి వాళ్ళు ఏం చేస్తారో నాకు తెలీదు. మేబీ ఏవో గ్రాఫిక్స్ చేసేస్తారేమో. అవన్నీ మాటలు, మంత్రాలు అన్నీ అయ్యాయనమాట. అదొక వెబ్ సీరీస్ అనమాట. ఈయనకి పెట్టి తీస్తామని వాళ్ళొచ్చారు. ముందుకొచ్చారు. రామానాయుడు స్టూడియోకి తీసుకెళ్ళి ఆ వాయిస్ అన్ని చెక్ చేయడం కూడా జరిగింది. ఆ రోజు కూడా సహకరించలేదండి. వాళ్ళు డైలాగ్ చెప్పమంటే చెప్పలా. నేను చెప్పను అనేసాడు. అప్పటికే మొన్న మార్చి నుండి మొత్తం వీక్ అయిపోయినాడండి. హ్మ్. బాడీ అసలు ఏం లేదు. ఆ అస్థి పంజరాలు అయిపోయినాయి మొత్తం. ఇలా షర్ట్ ఇలా ఓపెన్ చేసి చూస్తే మొత్తం ఓన్లీ బోన్స్. కృష్ణకాంత్ పార్క్‌లో కూడా నేను అదే ఏడ్చాను మొన్న 19థ్. ఏంటి డాడీ ఇలా అయిపోయినావు? నువ్వు చెప్పినట్టు వినవు. మా ఇంటికి తీసుకెళ్తాను పడుకోబెడతానా? చెప్పకుండా జంప్ అయిపోతాడు. ఎక్కడికెళ్ళావంటే నేను చాయ్ తాగడానికెళ్ళాను. లేకపోతే అక్కడికెళ్ళాను, ఇక్కడికెళ్ళాను అంటుంటాడు. హ్మ్. ఇంక మరి ఏం చేయగలమండి మనం? అందరం కాపాడుకోవాలని చూసాం. ఒక చంటి బిడ్డలా చూసుకున్నాం గానీ, ఇక లోపల పాటలన్నీ పోయి, దానికి తోడు ఈ మహమ్మారి ఎండ ఒకటి ఎక్కువైపోయింది. ఇంకా వెళ్ళిపోవడం జరిగిందండి. వాళ్ళ భార్యకు ఏం చెప్తారు? వాళ్ళ భార్యకి ఏ విధంగా అండగా ఉంటారు? ఆర్థిక సాయం ఏమైనా చేస్తారా? ఖచ్చితంగా అండి. ఈ కార్యక్రమాలన్నీ మేము చేస్తాం. ఫర్దర్‌గా వాళ్ళకేమైనా మేము చేయాల్సింది ఏదైనా ఉంటే ఖచ్చితంగా చేస్తాం. లైక్ రేషన్ బియ్యం కావచ్చు, ఇలాంటివి ఏవైనా
కలుస్తూ ఉంటాం, వదిలేయం కదా మేము. చనిపోయాడని మేము వదిలేయం కదా, చేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. దివ్యల మాధురికి కావచ్చు, పరేషన్ బాయ్స్ కావచ్చు, కుర్చీ తాతకు వారికి ఉన్న అనుబంధం ఏంటి? కుర్చీతో చనిపోగానే నేను దివ్యల మాధురి గారికి, అలాగే వాళ్ళ హస్బెండ్ ఎమ్మెల్సీ శ్రీనివాస్ గారికి కాల్ చేశాను. ఏదో ఒక సహాయం చేయండి అన్నాను. వాళ్ళు ముందుకు వచ్చారు. టెంట్లు కావచ్చు, కుర్చీలు కావచ్చు, ఏసీ, ఫ్రీజర్, డెడ్ బాడీ పెట్టుకోవడానికి అది కావచ్చు. ఇక్కడ ముస్లిమ్స్ చనిపోతే వేడి నీళ్ళతో స్నానం చేస్తారు. పెద్ద పెద్ద టబ్బులు కావాలన్నమాట. పెద్ద పెద్ద టబ్బులు అన్నీ వాళ్ళే సహాయం చేశారండి. నిజంగా వాళ్ళకి ధన్యవాదాలు. వాళ్ళకి దేవుని ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని నేనైతే మాత్రం కోరుకుంటున్నాను. అలాగే ఇమ్రాన్ ఖాన్ పరేషన్ బాయ్స్కి లొకేషన్ పెట్టాను, షేర్ చేశాను వాట్సాప్లో. ఆయన ఇమీడియట్గా వచ్చి ఎంత అవుతుంది సచ్ అని అడిగారు. 20-30 వేలు దాకా అవ్వచ్చు అని చెప్పాను. 30,000 రూపాయలు క్యాష్ ఆయన చేతిలో పెట్టెళ్ళారు. ఆయనకు కూడాను, అలాగే ఆయన కుటుంబ సభ్యులకు కూడాను ఆ శ్రీరామచంద్రుని యొక్క ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమం అయితే మాత్రం మేమందరం కూడా అంతా కలిసి జయప్రదం చేస్తున్నాం. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి హెల్ప్ చేయాలనుకుంటే దయచేసి హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే, ఒక మాట చెప్పండి. సరే, కుటుంబ సభ్యులు గొడవలు అని చెప్పి చాలామంది దూరం అవుతుంటారు, కానీ ఏ బంధము లేని మీరు కళాబంధంతో ఒకటై ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. నిజానికి ఈ బంధం ఎక్కడంటే కళాబంధము అలాగే స్నేహబంధం కూడా ఉన్నాం. మమ్మల్ని కలిపింది కృష్ణకాంత్ పార్క్, యూసఫ్ కూడా. అప్పట్లో కరోనా టైంలో అక్కడ కూర్చొని ఆయన డైలాగ్స్ చెప్పేవారు. కంచు కంఠమైంది అందరికీ తెలుసు. సో ఆ కళా వాచస్పతి జగ్గి గారిలాగా ఆయన కంచు కంఠం, ఆయన కంఠాన్ని నేను మెచ్చుకొని ఆయన మా టీంలో చేర్చి తమన్ గారి వరకు తీసుకెళ్ళడం జరిగింది. తర్వాత మీ అందరికీ తెలుసు, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి వాళ్ళ సినిమాలు కూడా ఆయన డైలాగ్ పెట్టుకోవడం జరిగింది. సో ఈ సందర్భంగా సినిమా ఇండస్ట్రీ, తమన్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మహేష్ బాబు గారు కావచ్చు, లేకుంటే దేవిశ్రీ ప్రసాద్ గారు కావచ్చు, ముందుకు వచ్చి వాళ్ళకు ఒక చిన్న గృహం ఇవ్వాలని నేనైతే మాత్రం మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ.